వర్సిటీలకు వీసీల నియామకంపై దృష్టి సారించిన మంత్రి నారా లోకేష్ గత ప్రభుత్వ హయాంలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయంటూ విమర్శలు. అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి వ్యవహారంపై స్పందించిన తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై. సూపర్ స్టార్ గా అల్లు అర్జున్ తో పోటీ పడేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారంటూ ఎద్దేవా. సంధ్యా థియేటర్ కేసులో A18 గా మైత్రి మూవీస్, A1 నుంచి A8 వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యం, A11 గా అల్లు అర్జున్ పేరు, A12 నుంచి A17 వరకు అల్లు అర్జున్ సెక్యూరిటీ టీం. తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలక మండలి సమావేశం. ప్రతి రాష్ట్ర రాజధానిలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం. టీటీడీ నిర్వహణలో ఉన్న తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి లేఖ పంపాలని నిర్ణయం. జాతీయ స్థాయి హోదా లభిస్తే పేదలకు మరింత విస్తృతంగా సేవలు. కడప కార్పొరేటర్లతో జగన్ భేటీ. ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా. భవిష్యత్తులో మనందరికీ మంచి రోజులు వస్తాయని వ్యాఖ్య. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పెద్ద ప్లాన్ వేస్తున్నారన్న శ్రీనివాస్ రెడ్డి. వారం రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీ ఆ పని కానిచేయాలనుకుంటున్నారని వ్యాఖ్య. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని విన్నపం. 2007 నాటి కేసులో విజయవాడ కోర్టుకు హాజరైన ఏపీ తెలంగాణ నేతలు. కోర్టుకు హాజరైన అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, చినరాజప్ప. తెలంగాణ నుంచి నాగం జనార్దన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరు. ఆప్యాయంగా పలకరించుకున్న పాత మిత్రులు. గడువులోగా డబ్బు చెల్లించకపోతే రామ్ గోపాల్ వర్మపై కేసు పెడతామన్న ఏపీ ఫైబర్ ప్రస్తుత చైర్మన్ జీవీ రెడ్డి. బెనిఫిట్ షోలు రద్దు చేయాలనే రేవంత్ రెడ్డి నిర్ణయం హర్షదాయకమన్న కేతిరెడ్డి. చంద్రబాబు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని విన్నపం. ప్రతి సినిమాకు రేట్లు పెంచే విధానానికి స్వస్తి పలకాలని వ్యాఖ్య. కర్ణాటకలోని దావణగిరి జిల్లాలో ఘటన. కాలం చెల్లిన కుర్కురే అమ్మడంతో గొడవ. అరెస్టు భయంతో పరారీలో 25 మంది. దక్షిణాది అంతా రియాలిటీ డౌన్ అయిందన్న రంగనాథ్. హైడ్రాకు రియాలిటీ డౌన్ కావడానికి సంబంధం లేదని వెల్లడి. అత్యాచార బాధితులకు ఏ హాస్పిటల్ అయినా ఉచితంగా చికిత్స అందించాల్సిందేనన్న ఢిల్లీ హైకోర్టు. మెడికల్ పరీక్షలు కూడా ఉచితంగా చేయాలంటూ న్యాయస్థానం ఆదేశాలు. ఉచిత చికిత్స నిరాకరించడం నేరమని హెచ్చరిక. జైల్లో ఉన్న నందిగం సురేష్ ను పరామర్శించిన సజ్జల. నందిగం సురేష్ కు కనీస సదుపాయాలు కూడా అందించడం లేదని విమర్శ. వాటర్ బాటిల్ కూడా అందించడం లేదని మండిపాటు. కేసీఆర్, హరీష్ రావుకు హైకోర్టు ఊరట. జిల్లా సెషన్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసిన హైకోర్టు. వితంతు మహిళపై అత్యాచారం. మాజీ మంత్రి కాకాణి అనుచరుడి అరెస్ట్. ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసం చేసిన వెంకటశేషయ్య. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు. ఎంపిక ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందన్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే. బిల్ క్లింటన్ కు అస్వస్థత, ఆసుపత్రిలో చేరిక. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు రష్మిక, విజయ్ దేవరకొండ. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 44వ సమావేశం. రాజధానిలో మరో 2723 కోట్ల విలువైన పనులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపిందన్న నారాయణ. బంగాళాఖాతంలో అల్పపీడనం. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. రాగల 24 గంటల్లో బలహీనపడుతుందన్న ఏపీ ఎస్డీఎంఏ. కన్నప్పపై అంచనాలు పెంచేసిన యానిమేటెడ్ కామిక్ బుక్ వీడియో. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న కన్నప్ప. ప్రభుత్వానికి, పరిశ్రమకు వారధిగా పనిచేస్తున్న దిల్ రాజు. రేవతి భర్తకు శాశ్వత ఉపాధి కల్పిస్తామని హామీ. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో టీమిండియా ప్రాక్టీస్ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం. ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత తిరిగి వెళ్లే క్రమంలో దివ్యాంగ బాలుడితో పంత్ చిట్ చాట్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్. T20 వరల్డ్ కప్ జట్టులో 3 తెలుగు అమ్మాయిలు. గొంగడి త్రిష, కేసరి ధృతితో పాటు షబ్నం కు చోటు.